गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगार्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। सहना भवतु सहनौ कुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న మనము ధ్యానం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము ఈ స్వామీజీ చెప్పినది కొంచెం చూసుకున్న తర్వాత మన స్వామివారు సోహం గురించి హంస గురించి ఒక క్లాస్ చెప్పారమ్మా. అది జాగ్రత్తగా అర్థం చేసుకుని సాధన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిత్వాన్ని వెలువరించుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మనకి ఎంత ఆస్తులున్నా ఎన్నున్నా కూడా వాటి అన్నిటితో ఏమీ పని ఉండదు. ఎంత గొప్పగా ఎంత అందంగా ఉన్నా ఎలా ఉన్నా సరే అతని వ్యక్తిత్వాన్నే మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. అది అట్లా ప్రతి ఒక్కళ్ళం కూడా మన వ్యక్తిత్వం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసమే నిన్న మనం అష్టాంగ యోగం
తెలుసుకున్నాం. యమ నియమాలు పాటించాలి. ఈ దేహం ఉన్నంత వరకు ఎంత జ్ఞానులైనా సరే ఈ దేహం ఉన్నంత వరకు యమ నియమాలు అనేది పాటించాల్సిందే అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనవలెను. అందరూ ఒక కేంద్ర బిందువు వద్ద కలుసుకొనవలెను. అంటే ఎక్కడ సత్య పదార్థం దగ్గరే ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎలా ఉన్నా చివరికి చేరవలసింది అక్కడికే కాబట్టి ఆ కేంద్ర బిందువు దగ్గరే అందరూ కలుసుకోవాలి. కలుసుకోవాలంటే మనల్ని మనం మలుచుకుంటూ, మన సంస్కారాల్ని మనం రద్దు చేసుకుంటూ, మన వాసనలు మనం పూర్తిగా క్షయింపచేసుకుంటూ, ఇంక ఈ జన్మ ఎత్తవలసిన అవసరమే లేదన్న స్థితి దాకా మన సాధన కొనసాగినట్లయితే మన లక్ష్యాన్ని మనము చేరుకుంటాం అన్నమాట. భావనా శక్తియే ప్రేరణకు ద్వారం. మనలోని భావనలే కదండీ ప్రేరణకి. మంచి భావనలు చేస్తే మంచి మార్గంలో ప్రయాణం చేస్తాము. ఆ భావనే మనకి ప్రేరణ కలిగిస్తది. ఇలా ఉండు, అలా ఉండు. మనం చెప్పుకుంటున్నాం మనం లక్ష్యం ఇది. మనం ఇలా సాధన చేస్తే బావుంటే లోపల నుంచి ఒక ప్రేరణ కలిగిద్ది. చేద్దాం, చేద్దాం అని ఉత్సాహంగా చేస్తాం. అంతకుముందు వింటాము, బావుందనుకుంటాం, వదిలేస్తాము. అందుకని మనలోని భావాలు కూడా మనము ప్రతి నిమిషము వీటిని మననం చేసుకోవాలన్నమాట. అదే అన్ని ఆలోచనలకు మూలము. ఆ భావనా శక్తే అన్ని ఆలోచనలకి మూలమనమాట. మత ప్రవర్తలు, కవులు, గొప్ప గొప్ప సత్యమును కనుగొన్నవారు అందరూ కూడా గొప్ప భావనా శక్తి కలవారు. ఒక స్పెసిఫిక్‌గా ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే, వాళ్ళలోని భావనా శక్తే అందుకు కారణమనమాట. ఆ లోపల నుంచి ఆ భావన కలిగితేనే కదా, అది కవి రూపంలో కానీ, లేకపోతే విప్లవాత్మకంగా గానీ, ఏ రకంగా అయినా సత్యాన్ని కనుగొనటానికి గానీ, ఒక కొత్త వస్తువు ఆవిష్కరించటానికి గానీ, సాంకేతికంగా గానీ, ఏదైనా సరే భావనే ముఖ్యం. ఆ భావనా శక్తికి అంత బలం ఉంది. మనం తెలుసుకున్నాం. మనం కనీసం ఏమి చేయలేకపోయినా గూడా అందరూ బావుండాలి. అందరూ కూడా బ్రహ్మాన్ని తెలుసుకునే దిశగా ప్రయాణం చేయాలి. అందరం సఖ్యతగా ఉండాలి అని మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తెలియలేదండి. మనకి తెలియకపోతే ఈ మంచి మాటలు అనుకుందాం. మన భావన పరంపర ఆ ప్రపంచానికి అందుతూ ఉంటదనమాట. అట్లా అందరిలో మార్పొస్తుందనమాట. అందుకని భావనా శక్తి కలవారైతేనే మంచిగా పేరు తెచ్చుకుంటారు. ప్రకృతిని విశదీకరించు శక్తి మనలోనే ఉంది. ఒక రాయి బయటపడినది అనుకొనుడు. దానికి కారణం తెలుపగల భూమి ఆకర్షణ శక్తి సిద్ధాంతము మనలోనే ఉన్నది. అది బయట లేదు. అయితే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునే తెలివి మనలో ఉంది. దాన్ని ప్రజ్ఞ అనుకుంటాం, ఆత్మ అనుకుంటాం, చైతన్యం అనుకుంటాం, ప్రకాశం అనుకుంటాం. అయితే ఇదంతా మనకి ఒక రాయి కింద పడిందంటే భూమి ఆకర్షణ శక్తిగా చెప్తాం. ఎందుకు కింద పడింది? లేకపోతే గాల్లోనే ఉంటది. అంటే ఆకర్షించే శక్తి ఉంది. అంటే అది ఎక్కడ ఉంది? అది మనలోనే ఉంది అని గ్రహించమని చెప్తున్నారు. ఎలా అంటే మనం బయటికి తీసే ప్రయత్నం చేయట్లేదు. అంతకుముందు మన స్వామివారి బోధల నుంచి జ్ఞానము సాధన అనే దాంట్లోంచి మనలో ఉన్న బలాలేంటి? మనకు కనిపించే శరీర బలమే కాకుండా ఇంకా అనేక బలాలు మనలో ఉన్నాయి. వాటిని ఎలా పెంపొందించుకోవాలి? అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం గదా! మరి ఆ ప్రయత్నం మనం చేస్తున్నామా అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. దానికి కారణం మనకి మనదే. అయితే మనకి ఈ బలము మనం బయటపడాలి అంటే, మనలోని తెలివి బయటికి రావాలి అంటే, మనం ఎక్కువగా తినకూడదు. ఎక్కువ తిన్నామనుకోండి నిద్రొస్తది, ఆయాసం వస్తుంది. అంటే బుర్ర గట్టిగా పనిచేయదనమాట. పస్తులుండగలడు. అలా అని పూర్తిగా మానేయకూడదు. అన్ని పస్తులంటే నీరసంగా పడుకొనుంటారు. అతి నిద్రపోకూడదు. ఎక్కువ 8 గంటలు నిద్రపోవాలి, 10 గంటలు నిద్రపోవాలి. పొద్దున్న 9 అయినా, 10 అయినా మెలుకు రాలేదనుకోండి, అలాంటి వాళ్ళు గూడా దీనికి సరిపోరనమాట. నిద్ర లేని వాళ్ళు ఎక్కువ నిద్రపోకూడదు. అలానే అసలు నిద్రపోకుండా ఉండకూడదనమాట. యోగులు ఎప్పటికీ కాలేరు వీళ్ళు. కదా! అంటే ప్రైమరీ సూత్రమే వాళ్ళు మిస్ అయిపోతున్నారని అర్థం అనమాట. అజ్ఞానము, చపలత్వము, అసూయ, సోమరితనము, అమితాశక్తి, బంధము, యోగ సాధనకు శత్రువులు. చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అజ్ఞానం అంటే తెలివి తక్కువతనం. అంటే మన కంటికి కనిపిస్తున్నా కూడా ఇది అసత్యం అన్నా కూడా కాదు సత్యం అని పంతంగా కూర్చున్నామంటే అది అజ్ఞానమే అన్నమాట. ఈ ప్రపంచమే సత్యము అని ఇంగ నా కంటికి కనిపించేదే సత్యం. లేతే ఇంకేది నేను నమ్మను అనుకున్నామనుకో అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదని మనం తెలుసుకోవాలన్నమాట. చెప్పలేము. నిమిషానికి కదిలిపోతారండి. ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతారు. నేను సాధన బాగా చేసేస్తే ఎట్లైనా సరే ఈ జన్మ ఆకాశం రెండోసారి ఏదో సినిమా చూస్తా. ఇంకా ఆ సినిమా కబుర్లు ఎక్కువైపోతాయి. అంటే చపలత్వం అనమాట. మనసు చంచలం అనమాట. ఒక నిలకడ ఉండదనమాట. ఈ నిలకడ కోసమేగా మనం చేసే సాధన అంతా కూడా. అట్లా మనకి
అసూయ ఉండకూడదు. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే సంతోషపడాలి. ఎందుకంటే భగవంతుడు మనకిస్తాడు. ఎదుటి వాళ్ళు మేలు మనం కోరుకుంటే, వాళ్ళ ఉన్నతిని మనం అప్రిషియేట్ చేయగలిగితే, అప్రిషియేట్ చేయాలంటే కూడా ఆ గొప్పతనం ఉండాలంటండి మన మనసుకి. అంటే దాని దానికి కూడా ఒక గొప్ప మనసు ఉండాలనమాట. లేదా అసూయ పడతారనుకోండి. అది అస్సలు యోగులకి పనికిరాదనమాట. సోమరితనము, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేస్తే ఎప్పటికీ కూడా మనము అందుకోలేమన్నమాట. ఈ క్షణమే అన్నట్టు ఉండాలనమాట. ఎందుకంటే మరుక్షణం మనం ఉంటామో లేదో తెలియదు కదా! అందుకోసం అనమాట. అమితాసక్తి, ప్రతిదాని పట్ల ఆసక్తి ఉండొచ్చు కానీ అంత ఆసక్తి ఉండకూడదు. అమితంగా చూస్తే అది కావాలి, చూస్తే దాన్ని తెలుసుకోవాలి అట్లా ఉండొద్దనమాట. బంధము ప్రతిదానికి లొంగిపోవడం అనమాట. అయ్యో! నా బిడ్డ, లేతే నా ఫ్రెండు, ఇట్లా ప్రతిదానికి మనము కమిట్ అయిపోతుంటాం. అదంతా కూడా బంధమే అన్నమాట. యోగ సాధకులకు శత్రువు. యోగ సాధకులంటే మనకి మన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో చేసే పనిని సాధన అంటారనమాట. వాళ్ళు చేయటాన్ని యోగం అంటాం అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కూడా శత్రువులండి. కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా మనలో ఉన్నాయా తరిచి చూసుకోవడం, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నమాట. యోగ సాధనకు కావలసిన ముఖ్యమైనవి 3 విషయాలున్నాయట. ప్రాథమికంగా మనకేముండాలో ఇక్కడ చెప్తున్నారండి. పవిత్రత. అంటే శరీర, మానసిక పవిత్రత. మనసును క్రిందకు లాగు అన్ని రకముల మాలిన్యములను, అపవిత్రత వదలవలెను. అంటే మనం ఇక్కడ పవిత్రత అంటే మనం బాహ్యంగా జీవుడిగా ఆలోచించే పవిత్రత అనే కాదండి. బాహ్యానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా మనం అపవిత్రంగా భావించాల్సిందే అనమాట. ఎందుకంటే అవన్నీ అసత్యవస్తులు. వాటి కోసం మనము లొంగిపోకూడదనమాట. ఎప్పుడు కూడా పవిత్రంగా, అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో అదే చెప్పగలగాలి, అదే ఆచరించగలగాలి. చెప్పేదొకటి, చేసేదొకటి, ఆచరించేదొకటి 3 రకాలుగా ఉంటే ఎప్పటికీ యోగులం కాలేమనమాట. రెండవది ఏంటి? ఓర్పు. ఎంతవరకంట? ప్రారంభ దశలో విచిత్రమైన దృశ్యములు అనేకములు ఉండును. కానీ క్రమముగా అన్నీ ఆగిపోవును. ఈ సమయమే అతి కష్టకాలము. కానీ పట్టుదల, దీక్ష వదలకుండా ఓర్పు కలిగి ఉండునట్లయితే చివరికి విజయం సత్యమైంది. మధ్యలో అనేక డిస్టర్బెన్స్ వస్తాయి. అలాగే అనేక సిద్ధులు అలాంటివి కూడా కలుగుతుంటాయి సాధకులకి. అప్పుడు ఇంకా లక్ష్యం ఇంకా రాలేదే అని అనుకోకుండా మనం ఎంతో ఓర్పుగా మన ప్రయత్నాన్ని సాగించాలి, ఎదురు చూడాలి అన్నమాట. అలాగే మూడవది పట్టుదల. కష్టంలోనూ, సుఖంలోనూ, ఆరోగ్యంలోనూ, అనారోగ్యంలోనూ ఒక్కరోజు కూడా వదలకుండా పట్టుదలతో సాధన చేయాలి. చూడండి, కష్ట సుఖాలు వచ్చాయని వాటి గురించి చింతించకూడదు. ఏది ఏమైనా సరే నా లక్ష్యం ఇదే. నేను దీనికోసమే సాధన చేస్తాను. అలాగే బాగున్నప్పుడు అయ్యో రామా అనుకుంటూ పడుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. సాధన చేయాల్సిందే. అంటే మనకొచ్చే రోగానికి లేదా మనకొచ్చే కష్టానికి ఎలా సాక్షి ఉండాలి. ఇది ఎందుచేత వచ్చిందని విచారణ పెట్టుకున్నట్లయితే మనకే అర్థమవుతదనమాట. ఒక్కరోజు కూడా వదలకుండా ఎప్పుడైతే పట్టుదలతో సాధన చేస్తామో, ఈ 3 కూడా మనకి పవిత్రత, ఓర్పు, పట్టుదల అనేవి మనల్ని మన లక్ష్యానికి చేరుస్తాయన్నమాట. మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే, మనస్సు దాని ఆకృతి ఎలా ఉంటదంటే, మనకు తెలిసిందే అంతఃకరణము. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఉంటది. అయితే మనకి మనసు ఎలా ఉంటది? చింతన లేక ఆలోచన శక్తి అనేది మనసుగా చెప్పుకుంటాం. ఇది పూర్తిగా అదుపులో లేక వృధా చేయబడుతుంది. వృధా చేయటం అంటే ఇది మన ఆధీనంలో లేదండి. అది పరుగులు తీస్తా ఉంటది. చూస్తే అది కావాలనిపిస్తది. ఏదో కబుర్లు చెప్పాలంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటుంటే ఎళ్లి కబుర్లు చెప్తాము. అలాగే వ్యవహారంలో మనకి సంబంధం లేకపోయినా ఎళ్ళిపోయి ఏదో కలగజేసుకుంటూ ఉంటాం. అనవసరమైన సలహాలు ఇస్తుంటాం. ఇవన్నీ కూడా వృధా చేసినట్టనమాట మనం. అంటే సరిగ్గా నడిపించబడినప్పుడు ఇది అద్భుతమైన శక్తి. సరిగ్గా లక్ష్యానికి, అంటే లక్ష్యం దిశగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు వేరే అన్యం మనకు కనిపించదనమాట. బుద్ధి ఇచ్ఛాశక్తి కలిగి ఉంటది. అహంకారము సర్వం స్పృహను కలుగజేయనది. అంటే నేనున్నాను, నావి, నీది అనే స్పృహ కలిగించేది అహంకారం. ఇక్కడ చిత్తం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, దీని గుండా అన్ని రకముల శక్తులు పనిచేస్తాయి. ఎందుకంటే అనేక రకాలైన వాసనలు, అనేక సంస్కారాలుంటాయి. అన్ని రకాలుగా పనిచేస్తుంటదనమాట. మనకి ఇన్ని కోణాలున్నాయా, ఇన్ని కలర్స్ ఉన్నాయా మనలో అనుకుంటాం అనమాట. ఇది గూడా ఉందా మనలో అనిపిస్తుంటదనమాట. అంటే ఆయా సందర్భాల్లో అయి బయటకొస్తాయి. మనం వ్యక్తమవుతుంటాం అనమాట. అంటే అన్ని శక్తులు అందులో పనిచేస్తుంటాయి. మనసుకు ఇది భూమిక అనవచ్చు.
లేదా ఇది ఒక సముద్రం అయితే మిగతా శక్తులన్నీ తరంగాలు. ఇది ఎందుకు భూమి కంటే ఈ చిత్తంలోని వాసనలే ఆవిరి రూపంలో మనసుని చేరి మనల్ని ప్రకోపిస్తుంటాయి అన్నమాట. మనల్ని కదిలించేస్తుంటాయి అన్నమాట. అందుకని దాన్ని సముద్రం అనుకుంటే, సముద్రం అంటే ఏంటండి ఇక్కడ? ఎందుకు నది అనలేదంటే అనంతమైన వాసనలు ఉంటాయి అన్నమాట. అందుకని సముద్రంతో పోల్చారు. అలాగే తరంగాలు కూడా దానికి తగినట్టే ఉంటాయిగా తరంగాలు. మన ఆలోచనలు కూడా దానికి తగినట్టే ఉంటాయి అన్నమాట. అందుకని కంపారిజన్ ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. అంటే ఇది ఒక సముద్రం అయితే మిగతా శక్తులన్నీ కూడా తరంగాలే. చిత్తమును వివిధ శక్తులుగా అగుటకు లేక మార్పు చెందుటకు నిరోధించే శాస్త్రమే యోగము. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ చిత్తాన్ని మనం మార్పు చేయటానికి, నిరోధించడానికి, అందుకే యోగాలో ఫస్ట్ సూత్రమే చిత్తవృత్తి నిరోధః అన్నారు. అది యోగం ద్వారానే దీన్ని మనం అనుకుంటే చేయలేమండి. మనసు మన మాట ఎప్పటికీ వినదనమాట. దానికి కొన్ని టెక్నిక్స్, యోగా అంటే కొన్ని టెక్నిక్స్ పాటిస్తాం అనమాట. ఆసనాల రూపంలో కానీ, ఆలోచనల రూపంలో కానీ, ప్రాక్టికల్‌గా గానీ ఎన్నో ప్రయత్నాలు చేసి దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంతవరకు మన ఆధీనంలోకి రాలేదు కదా! అట్లా సముద్రంలో చంద్రబింబము ప్రతిబింబించకుండా ఆపు తరంగములే నిజతత్వమైన ఆత్మ ప్రతిబింబించకుండా మానసిక తరంగాలను అడ్డుకొనును. అయితే సముద్రం అలలు లేకుండా ప్లెయిన్ గా ఉంటేనే కదా చంద్రబింబం పడిద్ది అందులో, మనం చూడగలుగుతాం. తరంగాలు మూవ్ అవుతున్నాయి అనుకోండి, చంద్రబింబం స్పష్టంగా చూడగలుగుతామా? దానిలో అన్ని వంకలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మన నిజమైన మనసు, ఆ మనస్సే ఆత్మని గుర్తిస్తామండి. ఆ వచ్చే ఆలోచనల వలన మనము ప్రతిబింబాన్ని మనము దర్శించలేకపోతున్నాం అన్నమాట. ఆత్మ ప్రతిబింబించకుండా మానసిక తరంగాలు అడ్డుకొనెను. ఆత్మ అనేది మనము అసలు కొన్ని సంవత్సరాల పాటు మనకి తెలియదండి ఆత్మ అంటే ఏంటో. ఏదో సినిమాల్లో వింటమే తప్ప మనకి ఇలా మన స్వస్వరూపమే ఆత్మ అని మనకి తెలియదు కదా! ఎన్నో జన్మలుగా తెలీదు. అలాగే ఈ జన్మలో కూడా 40, 50 ఏళ్ళు మనకి తెలియలేదు. సముద్రము అద్దం వలె ప్రకాశవంతంగా ఉన్నప్పుడే చంద్రబింబంను దర్శించును. అద్దంలాగా కదలకుండా అలా ప్లెయిన్‌గా ఉన్నప్పుడే మనము దర్శించగలుగుతాము. ఆహ్, అదే విధంగా మనోపదార్థంపై చిత్తము అదుపుకు తేబడినప్పుడు పూర్తి ప్రశాంతత పొందినప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే సంపూర్ణ వాసనాక్షయమే మోక్షం అంటున్నారు. అంటే మొత్తం వాసనలన్నిటిని మనం రద్దు చేసుకున్నప్పుడు, అంటే ఇవి నాకు లేవు. రద్దంటే శరీరం ఉన్నంత వరకు అవి వస్తూనే ఉంటాయండి. ఇవి నాకు లేవు అని మనం ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో, అప్పుడు మనసు ప్రశాంత చిత్తాన్ని పొందిద్ది. అప్పుడు మనసు ఎప్పుడైతే శాంతిస్తదో, ఎప్పుడైతే మౌనపడిద్దో, ఆత్మానుభవం స్వయంగా వ్యక్తమైద్దనమాట. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఈ అంతరంగాన్నేనండి మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మన సాధన అంతా కూడా దీని చుట్టూరే తిరిగిద్దనమాట. దీనికే అనేక ప్రయత్నాలు సాగుతుంటాయన్నమాట. అట్లాగే మనకి ధ్యానం గురించి ఏం చెప్తున్నారంటే, నిశ్శబ్దంలో ధ్యానించుము. భగవంతుని మనకు బాహ్యంగా కనుగొనుట అసాధ్యము. బయట కనిపించే దివ్యత్వం అంతటకు మన ఆత్మయే కారణము. అయితే దేవుడు మనం ఏం చేస్తున్నాం? పుణ్యక్షేత్రాలకెళ్తే కనిపిస్తాడా? లేకపోతే గుడికెళ్తే కనిపిస్తాడా? ఇంట్లో పూజ మందిరంలో కనిపిస్తాడా? బాహ్యంగా వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. నిజానికి భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనమే ఆ భగవంతుడము. మనం ఏమనుకుంటున్నాం? నేను శరీరం అనుకోవటం వలన నేను భగవంతుడిని అనుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ శరీర భావన ఎప్పుడైతే తీసేస్తామో, అప్పుడు మనమే భగవంతుడని మనకి బోధపడుతుందన్నమాట. కాబట్టి మన ఆత్మే కారణము. మనమంతా శ్రేష్టమైన దేవుడే. శరీరమే దేహమే దేవాలయం అని అందుకే అంటారనమాట. మనము బయట చూడు విషయములన్నీ లోపల చూచి విషయముల యొక్క బలహీనమైన అనుకరణ మాత్రమే. ఏంటంట, మనలో విషయాలన్నీ లోపల చూసే విషయాల యొక్క బలహీనం అంటే ఏంటి? బాహ్య ప్రపంచం పట్ల ఆలోచనే బలహీనమైనవి అన్నమాట. అవే మనలో కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా కొన్ని కల్పితాలు మనకి తెలియబడుతుంటాయి. అయ్యే సత్యం అనుకోకూడదనమాట. అందుకే గురువు శాస్త్రాలనేవి మనం కన్ఫర్మ్ చేసుకోవటం కోసం అన్నమాట. మానసిక శక్తులన్నిటిని ఏకాగ్రం చేయుట అనన్నది ఒక్కటియే దైవ దర్శనంలో మనకు సహాయపడుతుంది. ఎందుకు భగవంతుడు మనకు ఉపయోగపడతారంటే, మన మానసిక శక్తులన్నీ ఒకటే. ఆ దైవ దర్శనానికి మనకి ఉపయోగపడేది ఏంటి అంటే, మన శక్తుల్ని మనం కూడగట్టుకోవటానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలన్నమాట. నీవు ఒక ఆత్మను తెలుసుకున్నట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న ఆత్మలన్నిటినీ తెలుసుకున్నట్లే. ఏంటి అంటే, మనలో ఉన్న ఆత్మ అంటే సాధన మనం ఎక్కడ చేస్తామండి? జాగ్రత్తలో చేస్తాము, బాహ్యంగా చేస్తాము.
నేను ఆత్మని అంటే ఈ నేను నామరూపాత్మకమైన ఈ నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు నాకు ఆత్మ బోధపడిద్ది. అప్పుడు స్వప్నానికి అదే తెలియబడిద్ది. సుషుప్తికి అదే తెలియదు. ఎందుకంటే మన సాధన అంతా కూడా జాగ్రత్త అవస్థలోనే చేయగలుగుతామండి. 100% జాగ్రత్త అవస్థలో మనం కంప్లీట్ చేసుకుంటే స్వప్నానికి, సుషుప్తికి అదే సాక్షిత్వం వచ్చేస్తదనమాట. కాబట్టి భూత, భవిష్యత్తు, వర్తమానాల్లో అంటే మనం ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో, అదెప్పుడైతే సహజమైద్దో, అప్పుడు వెనకటియి కూడా అన్నీ మనం అంటారు గదా! జ్ఞానాగ్నితో దగ్ధమవుతాయని. సంచితం కర్మలన్నీ ఉంటాయి గదా! మనకో పెద్ద మూటుంటది గదా! ఇప్పుడు ప్రెజెంట్‌లో నువ్వు తెలుసుకుంటే, అంతకు ముందు ఉన్నయన్నీ సమసిపోతాయండి. ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయనమాట. భవిష్యత్తులో దివ్యత్వాన్ని పొంది ఉంటాం అన్నమాట. అట్లా మనకి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఉన్న ఆత్మలన్నిటినీ తెలుసుకున్నట్టే. ఆత్మలోని మూలములలోనూ చూపే దివ్య జ్యోతియే ఏకాగ్రము చేయబడు మనస్సు. అయితే ఆత్మలోని మూలాలలోనూ చూసే దివ్య జ్యోతియే, అక్కడ దర్శించే ప్రకాశమే మనము ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉంటదో మన మనసు, అదే అని బోధపడిద్దనమాట. చివరికొచ్చేటప్పటికి ఎన్ని మనం తిప్పలు పెట్టిందో ఈ మనసు, అదే ఆత్మ అని మనకి తెలియబడిద్దనమాట. అదే ప్రకాశ స్వరూపం అని, అదే చైతన్య స్వరూపం అని మనకు అర్థమైద్దనమాట. ఆత్మలోని మూలాలలోను చూపే దివ్య జ్యోతియే ఏకాగ్రము చేయబడిన మనస్సు. దేని మీద? పరమాత్మ మీద ఏకాగ్రం చేయబడిన మనస్సు అన్నమాట. సత్యమునకు పక్షపాతం లేదు. నీకు నాకని లేదు. ఎవ్వరు ప్రయత్నించినా, ఏ కులమైనా, ఏ మతమైనా, స్త్రీ అయినా, పురుషుడైనా దానికి ఏమీ భేదం లేదనమాట. ఎందుకంటే ఉన్నది ఒకటే గాబట్టి దానికి అన్ని రంగులు లేవనమాట. అది అందరి మేలు కొరకే ఉద్దేశించబడింది. అందరిని ఉద్ధరించటానికి. ఎందుకంటే ఎన్ని జన్మలు తీసుకున్నా ఈ సుఖదుఖాలు కామను. ఈ జనన మరణ చక్రంలో పరిగెడుతూనే ఉంటామనమాట. చివరగా పరిపూర్ణమైన విశ్రాంతిలో, శాంతిలో ఆ సత్యమునే ధ్యానించుము. మనం ఏం చేయాలి చివరగా? ఆ శాంతి కోసమే మనం ధ్యానం చేయాలన్నమాట. దానిపై నీ మనస్సుని కేంద్రీకరించు. అంటే మనం ఏం చేయాలి? అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వటం అంటే బాహ్య విషయాల పట్ల ఆలోచన లేకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అంతర్ముఖమై నేనెవరని ప్రశ్నించుకుంటదనమాట. దానికే సమాధానం నేను ఆత్మని, అహం బ్రహ్మస్మి అనుకుంటది. దాన్ని ఇంకా దర్శించడానికి ఇంకా తాపత్రయపడితే ఇంకా తపన పెంచుకుంటూ ప్రయాణం చేయంగా మొత్తం పూర్తిగా తెలుసుకోగలుగుతారనమాట. దానితో ఒక్కటిగా అయిపో. అప్పుడిక మాటలతో పని లేదు. దానికి నాకు భేదం లేదన్నప్పుడు ఇంక మాటలతో ఏం పనుంటది? స్వయంగా అనుభవంలోకి వచ్చేసిందనమాట. నిశ్శబ్దమే సత్యమును కొనసాగిస్తుంది. అందుకనే మాట్లాడొద్దనేది అందుకేసనమాట. మనం మాట్లాడుతుంటే ఏమైద్ది? మాటలొచ్చాయండి. అన్నీ బాహ్యానికి సంబంధించినయేగా. అంతరికి సంబంధించడానికి మాటలుండగా వ్యక్తీకరణకి మనకి. మన గుర్తు కోసం, మన సాధన కోసం ఈ పేర్లు పెట్టుకున్నాం. బ్రహ్మమని, ఆత్మని, చైతన్యమని, ప్రకాశమని. నిజానికి దానికి నా పేరు ఇది అనేది చెప్పుకుందా? అందుకని మౌనంలోనే ఇవ్వబడతాయని మెహర్ బాబా కూడా చెప్తారనమాట. మళ్ళీ మన రమణ మహర్షి కూడా మౌనంగానే ఉంటారు. అంటే నిశ్శబ్దమే సత్యమును కొనసాగిస్తుంది. నీ శక్తిని మాటలలో ఖర్చు చేయకు. మనం 99% మాటలకే ఖర్చు చేసేస్తుంటాం అన్నమాట. నిశ్శబ్దంలో ధ్యానించు. సాధ్యమైనంత వరకు అందుకే మనకి ఏకాంతంగా ఉండాలండి. ఒంటరితనం కాదు. ఏకాంతంగా ఉండాలన్నమాట. అంటే ధ్యానించటానికి అనుకూలంగా ఉంటదన్నమాట. బాహ్య ప్రపంచపు ఘోష నీకు ఏ విధమైన అంతరాయము కలిగించనీయకు. మనకి వినిపించకూడదని మనం సజెస్ట్ చేసుకుంటాంగా ధ్యానంలో కూర్చొని. ముందు వెళ్ళనిస్తాం. ఆ తర్వాత నేనేది వినను, నేనేది చేయను, నేనేది తినను. ఇట్లా భీష్మించి కూర్చుంటాం గదా! నీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు నీకు దాని స్పృహే ఉండదు. ఎప్పుడైతే ఎదుగుతామో ఇంకా బాహ్య ప్రపంచం పట్ల మనకి ఆలోచన రమ్మన్నా రాదనమాట. నిశ్శబ్దతలో శక్తిని కూడగట్టుకుని అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం కమ్ము. ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఇది కనుక్కోవాలి, అది కనుక్కోవాలా అనే బదులు అదే మనం అయిపోతాం అన్నమాట. అప్పటిదాకా మనం ప్రయత్నం చేయాలి. దానికేం చేయాలంటే నిశ్శబ్దంగానే ఉండటానికి ఇష్టపడాలి. నిశ్శబ్దంలోనే ధ్యానించాలి. బాహ్య విషయాల్ని త్రోసిపుచ్చాలి, దూరీకరించాలి అంటాం అన్నమాట. అలా చెయ్యాలి అంటే మన స్వామివారు ఇక్కడ మనకి సోహం భావయేన పూజ్యతే అని సోహం ధ్యానం ఎలా చేయాలో మనకిక్కడ చెప్పారండి. దానివల్ల ఫలితం ఏంటి? ఎలా ఉండాలి? అని చెప్పారు. అది తెలుసుకుందాం మనం. అంతర్ధ్యానమున జ్ఞానులు వారి మనస్సునే వీక్షిస్తున్నారని చెప్పబడింది. అంతర్ధ్యానం అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం కూర్చున్నామండి.
అన్నీ వినిపిస్తాయి. ఏది మిస్ కాము. ఫ్యాన్ తిరిగే శబ్దం వినిపిస్తది. ఎవరో వచ్చి వెళ్ళిన శబ్దం వినిపిస్తది. రోడ్డు మీద వెహికల్ శబ్దం వినిపిస్తది. అట్లా అన్నీ మనకి వినిపిస్తుంటాయి. ఎప్పుడైతే బాహ్య విషయాల పట్ల మనకి ఆలోచన పోతుందో, ఎప్పుడైనా ఆలోచన పోయినప్పుడే కదండీ మనం వినిపించుకోమనమాట. పిల్లలు చూడండి ఏకాగ్రంగా పనిచేస్తున్నారు. మనం కూడా దేని గురించో ఏకాగ్రంగా కూర్చున్నాం అనుకోండి, ఆలోచనలో ఉన్నామనుకో, ఎవరో వచ్చి దగ్గరకొచ్చి తట్టే వరకు మనకి తెలీదు. కదా! అంటే ఏంటి అర్థము మనం ఎక్కడికో వెళ్ళిపోయామనమాట. అలాంటిది ఇక్కడ ధ్యానంలో పెట్టాలనమాట. అట్లాంటి జ్ఞానులు అంతర్ముఖమయ్యి ధ్యానం చేసేటప్పుడు ఏంటంట, వాళ్ళ మనస్సునే చూస్తూ ఉంటారట. అంటే దాన్ని కదలనివ్వరనమాట. అలా చూస్తూ ఉంటారట. సోహం భావంలో ఆ మనసును కూడా ఎవడు విలీనమొనస్తాడో వాడే జీవన్ముక్తుడు. చూడండి ఏకంగా జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతాం. అంటే చూసి చూసి ఆ మనసుని ఏం చేస్తారు? తనలో కలిపేసుకుంటాడనమాట. అంటే సోహం భావంలో ఆ మనస్సును కూడా ఎవరు విలీనమనర్చుతాడో వాడే జీవన్ముక్తుడు. అంటే సోహం భావయేన పూజ్యతే అన్నారు. అందుకే అన్నమాట. మనకి చెప్పారు మొన్న క్లాస్‌లో గూడా రీసెంట్ క్లాస్‌లో గూడా స్వామివారు. నువ్వు పుట్టింది మొదలు మరణించే వరకు ఒక పూజ జరుగుతానే ఉంటది. నిరంతరం జరుగుతానే ఉంటది. అదేంటంటే సోహం. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నపూర్వకంగా చేసే ప్రయత్నం అన్నమాట ఇది. ప్రయత్నించి దాన్ని నిలబెట్టుకుంటున్నాం అన్నమాట. ఇయన్నీ మరుపుకెళ్ళిపోయింది మనకి. అది జరుగుతా ఉంటది. మనం గుర్తించకపోతే ఏది ఉండదు కదండీ! అందుకని గుర్తిస్తూ మనం ఎలా చేయాలో ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అంటే అహం. అంటే అది లేదా పరమాత్మ అన్నమాట. సో అంటే అహం లేదా అది పరమాత్మ అన్నమాట. నేనుతో కూడి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేనుతో కూడి ఉన్నానన్న మాట ఎక్కడి నుంచి వస్తదండి? మనసే గదా చెప్పిద్ది. ఈ మనసు ఎలా ఉందంట? నేనుతో కూడి ఉందన్నమాట. ఇలా చెప్తున్నది మనసు. ఈ మనస్సును నేనుతో కలిపేయవచ్చు. ఇప్పుడు చెప్తుందిగా ఆ మాట్లాడే మనసుని నేనుతో కలిపేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు కూడా మనసో, బుద్ధో ఉండాలండి బాహ్య విషయాల గురించి మాట్లాడాలంటే. దానికో విషయమో ఉండాలి, లేతే ఒక కార్యమో ఉండాలి, ఒక వస్తువో ఏదో ఒకటి ఉండాలి. దానికి ఇప్పుడు అయన్నీ బాహ్య ప్రపంచం కదా! అయి ఇవ్వటానికి మనం ఇష్టపడట్లేదు గదా! ఎప్పుడైతే అయి ఇవ్వమో అప్పుడు మనసను, నేను ఏకమైపోతాయన్నమాట. అట్లా ఇక్కడ మనకి ఈ మనస్సును నేనులో కలిపేయొచ్చు. ఎందుకంటే నేను ఉంటే కదా మనసు. నిజమే కదా! నిజంగా మనసు పనిచేస్తదండి. మనసు జడం కదా! ఆ నేనుంది కాబట్టి ఈ మనసు ఎన్ని నాటకాలైనా ఆడేస్తుంది కదా! అందుకని ఇప్పుడు ఈ మనసుని తీసుకెళ్ళి ఇప్పుడు ఆహ్, ఆ నేను యొక్క శక్తి ఆధారంగా ఈ మనసు ఏం చేస్తుంది? ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పుడు దీన్నేం తీసుకెళ్తున్నాం? మనకి ఇటు తిప్పుతున్నాం అనమాట. నేను వైపు తిప్పుతున్నాం అనమాట. నువ్వు ఇది కాదు, నువ్వు బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు అని. అంటే నేనులో లయం చేస్తున్నాం. ఎక్కడ? ధ్యానంలో, సోహం ధ్యానంలో. అంటే ఆ కలిపేదానికే సోహం భావం అని పేరు. అంటే సోహం భావంతో మన మనస్సుని నేనులో కలిపేయచ్చనమాట. ఇప్పుడు ఏమున్నాయి మనలో 2 ఉన్నాయి. నేనుంది, మనసుందనమాట. నేను, తాను రమణుల వారు చెప్పింది. కాబట్టి ప్రాణం ఆ కలిపేదానికే సోహంభావం అని పేరు. కాబట్టి ప్రాణము గాలి తీసుకునేటప్పుడు సో అని అంటే పూరకం చేసేటప్పుడు సో అని పలకాలి. అలాగే గాలి వదిలేటప్పుడు హం. రేచకం చేసేటప్పుడు హమ్ అని పలకాలి. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉంది గదండీ! సో తీసుకున్న తర్వాత అక్కడ ఆ అనే దీర్ఘం ఉంటది. ఇలా 2 ఆకారంలో ఉంటది చూడండి. ఆ దీర్ఘాన్ని మనము 2 మాత్రల పాటు పలకాలి. ఒక మాత్ర అంటే 23 సెకండ్స్ అనుకుంటా అండి. అంటే సో అంటే సాధన బట్టి ఆ దీర్ఘత్వం వస్తదండి. అంటే అది కుంభక స్థితి అన్నమాట. సో తర్వాత కుంభకము, మళ్ళీ రేచకం తర్వాత హమ్ తర్వాత కుంభకము. అంటే అంతర్కుంభకం, బాహ్య కుంభకం ఇక్కడ. అదే మనం ఏం చేస్తున్నాం? ఈ సోహం భావంతో చేస్తున్నాం అన్నమాట. మనకిచ్చిన మంత్రాలున్నాయిగా వాటిలతో కూడా మనం చేస్తాం గదా! అలాగే ఇదన్నమాట. అయితే ఆ దీర్ఘాన్ని 2 మాత్రల పాటు పలకాలి. ఆ దీర్ఘాన్ని సోహం అని 2 మాత్రల వరకు పలకగలగాలి. అంతేగాని సోహం, సోహం అనుకుంటే ధ్యానం అవ్వదన్నమాట. సో అంటే ఎంత నెమ్మదైతే అంత దీర్ఘంగా తీస్తామో చూడండి. ఇప్పుడు మనం మకారం ఎలా తీస్తామో ఇది కూడా అంతే అన్నమాట. ఇట్లా మనకి సోహం అని మటికి అనకూడదన్నమాట. ఆ మధ్య దీర్ఘాన్ని ఎంత ఎక్కువ తీయగలిగితే మనకంత బెనిఫిట్ అన్నమాట. ఈ శాంతం పైకి వెళ్ళి క్రిందకి వచ్చేదాకా సో అనాలి. అంటే మొత్తం తీసుకునే వరకు సో అని పలకగలగాలనమాట.
ఈ 2 మాత్రలు. ఈ 2 మాత్రల్లో పైకి వెళ్ళేటప్పుడు కుంభకం ఉంటది. ఇప్పుడు ఏదైనా అంతే గదా! ఓంకారం చేసేటప్పుడు గూడా అంతే. మనం మకారం చేస్తున్నామంటే అది కుంభక స్థితి అన్నమాట. సో అంటే తీసుకోవటమే కానీ మనము అంటే కుంభించేసామనమాట. కుంభకం జరిగిపోయింది. వెంటనే వదలలేకపోతున్నామనమాట. అట్లా సాధన చేయమని చెప్తున్నారనమాట. హం తర్వాత శూన్యకం. వదిలేసిన తర్వాత బాహ్య కుంభకాన్ని శూన్యకం అని అంటారనమాట. ఎవరైతే పొల్లుతో సహా హం తర్వాత లయమైనప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన వాళ్ళకి ఏ తత్క్షణమే అప్పటికప్పటికే అండి మనసు నేనులో లయమైపోతుంది. ఏ తత్క్షణమే అంటే కనురెప్ప పట్ల అంటానికి కారణం ఇదండి. ఇంత భాగ్యం మనకుందనమాట. అంటే మన సాధనే మనకి నిలబెట్టిద్దనమాట. ఎవరైతే పొల్లులో కానీ హం అంటే తీసుకున్న తర్వాత గాని ఆపిన తర్వాత గాని మనం కుంభకాలకు ఇంపార్టెన్స్ ప్రాణాయామంలో బాగా తెలుసుకున్నాం. అంటే ఎవరైతే ఒక్కొక్కళ్ళకి అంతర కుంభకంలో పట్టుంటదండి. కొంతమందికి బాహ్య కుంభకంలో పట్టుంటదనమాట. మన బలం ఎందులో ఉంటదో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లేని దాని కోసం మనం ఏం పరుగులు తీయక్కర్లేదు. వదిలేసిన తర్వాత నేను ఎక్కువ సేపు ఉండగలనండి అంటాము. అప్పుడు కూడా మనసు లయమైపోతుంది నేనులో. కాబట్టి ఏ తక్షణమే ఎక్కడ నిలుపుకోగలిగితే లోపల, బయట ఏదైనా సరే, ఏ తక్షణమే మనసు నేనులో లయమైపోతుంది. ఆ లయమైపోవటం ఏంటండి? ఆత్మ సాక్షాత్కారమేగా. అట్లా అంతే. సోహం. ఈ సోకి ఎంత తీసుకున్నామో, హం తర్వాత కూడా అంతే తీసుకోవాలి. అంటే ఇక్కడ కుంభక స్థితులనమాట. సో తర్వాత కుంభకం, హం తర్వాత శూన్యకం ఉంటుంది. ఇందులో కానీ, అందులో కానీ నీకు బలం వస్తే, సామర్థ్యం వస్తే అప్పుడు మనస్సు నేనులో లయమైపోతుంది. ఏ తక్షణమే నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం? వాచ్యార్థంగా అనుకుంటున్నాం నేనెవరు అని. మన లోపల నుంచి కూడా అహం బ్రహ్మస్మి పలికిద్దండి ప్రాణాయామంలో. నేనెవరినన్న ప్రశ్న అప్పుడు కూడా వస్తది. ఇప్పుడు మనం బాహ్యంగా అనుకుంటున్నాం. దానికి సమాధానం అనుభవపూర్వకంగా వచ్చేస్తుంది. నేనెవరనే ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. అప్పుడు నేను ప్రజ్ఞాన గణం, శివం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? నేను ఆత్మని అని రుజువు చేసుకోవడానికి ఆత్మ లక్షణాల్ని మననం చేసుకుంటున్నాం కదా! అప్పుడు ఇంకా అనుకోవాల్సిన అవసరమే రాదనమాట. అనే లక్షణాలు అనుకోక్కర్లేదు. అలా ఉంటావు. ఉండటమే జరిగిద్దనమాట. చూడండి అన్నిటికన్నా ఈజియెస్ట్ సింపుల్‌గా అనిపిస్తుందా లేదా? కానీ మనం చేస్తామా? చెయ్యము. కదా! మన మనసు ఒప్పుకుంటదా లేదా? మనకే తెలీదు. అలా ఉంటాం. అలా ఉండటమే. అంటే ఆత్మస్వరూపుడుగా ఉంటావు. ఈ లక్షణాలన్నీ నీలో సహజంగా ఉంటాయి. ఆత్మ లక్షణాలు ఏ అయితే మనం ఏకరువు పెట్టేస్తున్నామో అయన్నీ సహజంగా మనకొచ్చేస్తాయి అనమాట ఈ దెబ్బతో. ఏంటండి? సోహం ద్వారా. ఆల్రెడీ సోహం మనం చేయకపోయినా లోపల నడుస్తూనే ఉంటది మనం. కానీ ఇప్పుడు మనం గుర్తించట్లేదుగా. బాహ్య ప్రపంచం మీద ఆలోచనలన్నీ మళ్ళీ అందులో యాడ్ చేసుకొని ఆ బలాన్నంతా వీటికి ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం? ప్రయత్నించి ప్రాణాయామం ఎలా చేస్తున్నామో దానికే సోహాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా నీలో సహజంగా ఉంటాయి. ఎట్లా అయితే త్రిగుణాత్మకమైన మనస్సుతో వ్యవహరిస్తూ సహజ జీవుడిగా భ్రాంతి చెందుతూ ఉన్నావో, అప్పుడు సహజ స్వరూప జ్ఞానంలో ముక్త లక్షణాలతో ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాం మనము? జీవ లక్షణాలతో హ్యాపీగా ఉన్నాం. సహజంగా ఉన్నాం. మీ పేరేంటంటే టకటక చెప్పేస్తాం మన వివరాలన్నీ. ఏదైనా వస్తువు గురించి అడిగిన, వ్యవహారం గురించిన ఎంత సహజంగా ఉన్నామో, అప్పుడు ముక్త స్థితిలో ఉండి ఆత్మ లక్షణాలతో జీవిస్తామనమాట. అంత సహజం వచ్చేస్తదంట. ఏంటి? ఏ తక్షణమే అప్పటికప్పుడే మనసు ఎప్పుడైతే లయం చేయగలుగుతామో, అంటే అంతర్కుంభకంలో గాని, బాహ్య కుంభంలో గాని ఎక్కడ సామర్థ్యం ఉంటే అక్కడ మనం నిలుపుకోగలిగితే, ఆ క్షణంలోనే మనం ముక్తులం అయిపోతాం అనమాట. ఎంత మంచి అవకాశమో చూడండి. మనకి స్వామివారు ఇక్కడ స్పష్టంగా చెప్పారండి. ఎక్కడ మనకి డౌట్ రాకుండా ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఫాలో అయ్యామంటే అక్కడికి చేరుకోగలుగుతాం అనమాట. సోహంకు ప్రాణలింగం అని పేరు. ఇది తెలిసిన వారే స్వరూపమును తెలుసుకొనుటకు అధికారి. దీని గురించి తెలిస్తే ఏదైనా తెలిస్తేనండి, తెలియనప్పుడు అనేక అనుభవాలు జరుగుతాయి. అందులో అవి కూడా జరిగిపోయి ఉండొచ్చు. ఆత్మగా మనం ఎన్నో సార్లు ఉండుండొచ్చు కూడా. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆత్మగా ఉన్నట్టేగా. కానీ
తెలియటం కోసం మన లక్ష్యం తెలియాలండి. మెయిన్ అసలు మనం ఏంటి? ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తాము? ఏ ఏ స్టెప్స్ ఎక్కుతాము? ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి? అంతిమ లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలిస్తేనే మనం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నము చేస్తామనమాట. అలా ఊర్ధ్వ ధ్యానం చేత జ్ఞాని సమాధిలో దేనిని కాంచుచున్నాడో అదే విజ్ఞానము. ఇట్లా ఊర్ధ్వం ఉంటే మనం సో అన్నప్పుడు పైకే తీసుకెళ్తున్నాం కదా! అప్పుడు ఏదైతే అనుభవం పొందుతాడో దాన్ని విజ్ఞానం అంటాము. అదే విజ్ఞానము. అది ఆత్మవిధుని మనస్సు. మనకి బ్రహ్మవిదురు, బ్రహ్మవిదుడు, విద్వరిష్టుడు వరకు మనకి అనేక స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ విధుని లక్షణం ఏంటంటే ఈ మనస్సు అన్నమాట. అదే శూన్యము. ఆఖరికి మనసు ఏమైద్ది? బాహ్య ప్రపంచాన్ని వదిలేస్తే ఇంకేముంటది? శూన్యంగానే ఉంటదన్నమాట. అదే లయము. అంటే నేనులో లయమైపోవటం అన్నా అదే అన్నమాట. శూన్య స్థితి అన్నా అదే, లయమైపోయిందన్నా అదే అన్నమాట. అదే విలయము. విలయముకి, లయంకి తేడా ఏంటంటండి, లయం చెందటం వలన మళ్ళీ కావాలంటే వేరుపడొచ్చనమాట. విలయం అంటే ఇంక తిరిగి రాకుండా అనమాట. పూర్తిగా కలిసిపోవటం అనమాట. మనం సహజం సహజం అంటాం గదా! అదనమాట. అది తెలిసిన వాడే జీవన్ముక్తుడు. ఎప్పుడైతే విలయం అయిపోతుందో అతడే జీవన్ముక్తుడు. జీవన్ముక్త స్థితి ఇంత తేలిగ్గా మనం సంపాదించొచ్చా అని మనకనిపిస్తుంది కదా! సోహం భావనని ఆధారం చేసుకొని ఈ మాటలన్నీ చెప్తున్నారు. కేవలం సోహం భావంతో మనము జీవన్ముక్త స్థితికి చేరుకోవచ్చు అని మనకి చెప్తున్నారనమాట. సోహం భావన పొల్లు మీద పట్టుకున్నప్పుడు ప్రాణం పైకి నడుస్తుంది. పొల్లు అంటే దీర్ఘమండి. ప్రాణం పైకి నడుస్తున్నప్పుడు జలంధర బంధం వేయాలండి. ఎలా చేయాలంట? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సో అన్నప్పుడు ఏం చేయమంటున్నారు? జాలంధర బంధం అంటే ఏంటంటే విశుద్ధం. అంటే కంఠస్థానం దాటిన తర్వాత ప్రాణశక్తిని మళ్ళీ కిందకి రాకుండా మనం ఏమైతే మళ్ళీ హమ్మన్నప్పుడు మళ్ళీ కిందకి దించుతాం కదా! రాకుండా మనకి క్రిందకి దిగకుండా ఆజ్ఞా సహస్రారంలో పంపటానికి కంఠస్థానం వద్ద నొక్కి పట్టుకుని జాలంధర బంధం అంటాం అనమాట. ఎలా అంటే యోగ సాధకులు, యోగ మాస్టర్ దగ్గరున్నప్పుడే అంటే చేసే విధానంలో ఇదే భావంతో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. యోగ సాధకులు అనుకోండి ఒక గురువు ఉండాలి, ఎదురుంగా ఉండాలి. లేతే ఎక్కడో ప్రయాణం చేసి ఎక్కడో చిక్కడిపోతుంటాం అనమాట. అప్పుడు ఈ విశుద్ధం దాకా వెళ్ళిన శ్వాసని దాటిద్ది కదా! ఆజ్ఞాచక్రంకొచ్చి సహస్రానికి వెళ్తది కదా! సో అన్నప్పుడు ఇట్లా, ఇట్లా పట్టుంచుతారనమాట. ఇట్లా నొక్కేసి ఉంచుతారనమాట. ఇంక కిందకి దిగకుండా. మనం ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ఇలా తల వాలిపోయి నిద్రపోతారు. అలాగే ఇదేం చేస్తారంటే కొద్దిగా ముందుకి ఇట్లా బిగబట్టేస్తారనమాట. కిందకి దిగకుండా బలవంతంగా ఆపుతారనమాట. దాన్ని జాలంధర బంధం అంటారనమాట. వేయాలండి. అప్పుడు పైకి వెళ్ళింది పైకే ఉండిపోతాడు. ఆ శ్వాసని ఇంకా కిందకి దిగనుడు. అంటే దానికి శక్తి కావాలండి. అందుకే అంతర్కుంభకం శక్తి, బాహ్య కుంభకం శక్తి గురించి ఇక్కడ మనకి మాట్లాడారనమాట. ఇది దీర్ఘ ప్రణాళిక అండి. ఇవాళ అనేసి రేపటికి అయిపోదనమాట. సాధన చేసి అంతసేపు మనం కుంభకంలో ఉండగలమా లేదా అన్నది ప్రయత్నించుకుంటూ మనము ఇక ప్రాణం పోతుందేమో అన్నంతగా కుంభకం ఉంచుకోగలిగినప్పుడు దాని కెపాసిటీ పెరుగుతా ఉంటదనమాట. ఎంతసేపైనా ఎక్కడి దాకా ఉండగలరండి అంటే కేవల కుంభకం. ఇంకసలు శ్వాస తీసుకోవాల్సిన అవసరమే లేని స్థితికి వెళ్ళిపోవచ్చనమాట. అట్లా అప్పుడు పైకి వెళ్ళింది పైనే ఉండిపోతాడు. దిగడు కిందకి. వీడు హంకి రాడు. ఇక సో దగ్గర నిలబడిపోతుంది. దీనినే ఊర్ధ్వ ధ్యానము అంటారనమాట. ఊర్ధ్వం అంటే పై, ఊర్ధ్వముఖంగా అంటే పైకండి. ఊర్ధ్వ ధ్యానం చేత జ్ఞాని సమాధిలో దేనిని గాంచుచున్నాడో అంటే ఇంద్రియాతీత దర్శనం పొందుతాడు. మనం ఏంటండి ఆత్మ లక్షణాలు ఇంద్రియాలకు తెలియదు, మనసుకి తెలియదు. బుద్ధి అర్థం చేసుకుంటుంది కానీ, గ్రహిస్తుంది కానీ అందుకోలేదు. బుద్ధిని దాటిన స్థితిలోనే మనకి దర్శనం కలిగిద్ది కదా! అలాంటి స్థితి, ఇంద్రియాతీతమైన స్థితి అంటే ఆత్మస్థితి అన్నమాట. అది ఏ విజ్ఞానము. జ్ఞానం విజ్ఞానంగా మారాలండి. మనం తెలుసుకున్నది అనుభవానికి రావటాన్నే విజ్ఞానం అని అంటామన్నమాట. స్వరూప దర్శనం, స్వప్రకాశ దర్శనం, నేను ఆత్మను, శివం, అప్పుడు జ్యోతిర్లింగము. అంటే ఇక్కడ అంతకుముందు ప్రాణలింగము అనుకున్నాము. ఊర్ధ్వ ధ్యానం చేయగానే జ్యోతిర్లింగంగా మారిపోయింది. ఇది ఆత్మవిధుని మనస్సు. మనకి చూడండి స్వరూప దర్శనం, స్వప్రకాశ దర్శనం, నేను ఆత్మని, నేను శివుణ్ణి, ఇవన్నీ అనుకుని అవి ఎక్కడ అనుకుంటామండి? వెష్టిగా మనం ఆత్మగా సాధన చేసేటప్పుడు అనుకుంటాం అనమాట. అయితే అదైన అనుభవం అంటే ఆత్మ సాక్షాత్కారం కలగటాన్ని జ్యోతిర్లింగం అంటారు. అంటే బాహ్యంగా ఉన్న ప్రకాశము, నాలో ఉన్న ప్రకాశము ఒక్కటే.
అంతే కదా, మనకి మహాప్రాణం కింద చెప్తాం. బయట ఉన్న శ్వాస మనలో ఉన్నది ఒక్కటే అని తెలియబడటం, అది జ్యోతిర్లింగంగా చెప్తాం అన్నమాట. అటువంటి స్థితికి చేరుకునే అవకాశం ఉందండి. ఇక్కడ ఈ దర్శనం దర్శనం అంటే అది పిన్ పాయింట్ తో ఎలా దర్శనం కలిగిద్దో స్వామివారు ఒక బోధలో చెప్పారండి. మరొకసారి మనకి సందర్భం వస్తే చెప్పుకుందామండి. ఊర్ధ్వదానం చేయంగానే జ్యోతిర్లింగంగా మారిపోతుంది. అంటే నేను ఆత్మని, నేను ఆత్మలింగాన్ని అనుకునే అల్లా ఏమైంది, అంతటా వ్యాపకమైపోద్ది అనమాట. జ్యోతిర్లింగం అంటే బాహ్యము అంతరం అనే తేడా లేకుండా అంతటా వ్యాపకత్వం చెంది ఉంటది అనమాట. మారిపోయింది. ఇది ఆత్మవిధిని మనసు. ఎవని మనసు అభ్యాసమునందు నిత్యము రమించుచుండును, ధ్యాన నిమగ్నమై ఉండును, లయించిపోవును, బంధమోక్షములు రెండును తెలియకుండాను, వాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే ఏంటండి, అతనికి ఏ బంధము ఉండదు, ఎప్పుడు నిత్యము అందులోనే ఉంటాడు, అందులోనే రమిస్తూ ఉంటాడు అనమాట. ధ్యాన నిమగ్నులై ఉండరు, లయించును, బంధమోక్షములు రెండును తెలియకుండాను, వాడే జీవన్ముక్తుడు. జ్యోతిర్లింగ స్థితిలో లయం విలయం అయిపోయింది అంటే మళ్ళీ తిరిగి రాని స్థితికి. ఒక్కసారి ఒక మెట్టెక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కిందకి జారటంటండి. అక్కడ వరకే మన కష్టాలన్నీ అన్నమాట. విలయం అయిపోతుందనమాట, కలిసిపోతుందనమాట. ఇలా ఎవరైతే మెలకువలో అభ్యాస కాలంలో లయమవుతారో, ఎప్పుడు తెలుస్తదండి, మనము అభ్యాసం చేసేటప్పుడే ఈ మనసు నేనులో లయమైంది, లయం చేస్తాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే మన సాధన ఫలితం ఏంటంటే దాన్ని లయం చేసే ప్రయత్నం చేస్తాము, లయం చేయగలుగుతాం. అంటే మనకి తెలిసిపోతుంటది అనమాట, మనసు పనిచేయట్లేదు, నేను ఒక స్థితిలో ఉన్నానని. ధ్యానంలో చాలా సార్లు ఆల్మోస్ట్ ఆల్ 99.99% కి ఉందండి. మనకేంటంటే ఆ ఐడెంటిటీ లేదు అంతే. అంతే తప్ప అదైతే జరిగిద్దండి. అంతెందుకండి, మనం 21 ఓంకారాలు చేసినా గూడా మనకి ఆ మనసులో సైలెన్స్ అనేది మనకి తెలుస్తదనమాట. ఆ శాంత స్థితే గదండీ ఆత్మస్థితి అనేది. ఈ మనం జాగ్రత్తలో, మెలకువలో, అభ్యాసంతో లయమైనప్పుడు ఏమైద్దంట, 3 అవస్థలలో అయితే, 3 అవస్థలంటే ఏంటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు అనమాట. ఒక్క రోజుకు 3 అవస్థలుంటాయి. అంటే ఎప్పుడైతే జాగ్రత్తలో లయం చేసుకోగలుగుతావో, స్వప్నంలో గూడా అదే స్థితిలో ఉంటావు, సుషుప్తిలో కూడా అదే స్థితిలో ఉంటావు. 3 స్థితులయిపోయినియండి. అంటే ఇంక అతనికేమి తెలీదనమాట. కాలం తెలీదు. నిత్యం అలాగే ఉండిపోయేటప్పటికి అతనికి ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకని? శరీర భావం లేదు. శరీర భావన ఉంటేనే అతనికి అన్నీ కనిపిస్తాయండి. శరీర భావం లేదు. ఏమి ఇది ప్రపంచమా? చూస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. తనది కాదన్నట్టే ఉంటాడనమాట. దీనికేమీ అనిపించదు. మనకిప్పుడు ఏమైద్ది, వీళ్ళిదన్నారా? ఇది కష్టమా? ఇది సుఖమా? ఇది తీపా? ఇది చేదా? ఇలాంటి రకరకాల ఆలోచనలు మనకి ఎన్ని రావాలో అన్నీ వచ్చేస్తాయి కదా! అతనికుండవనమాట. నిత్యం అలా ఉండిపోయేటప్పటికి ఎలా ఉండిపోయాడు? మనసు లయమైన స్థితిలో ఉండిపోయేటప్పటికి ఏమీ కనిపించట్లేదిప్పుడు. ఎందుకని? శరీర భావనే లేదు. త్రిగుణాలు లేవు, అంతఃకరణం లేవు, వాసనలు లేవు, మనకి సంస్కారాలు లేవు. ఇది సాధిస్తే నిత్యం రమించుచుండును. ఏం పోగొట్టుకోవాలండి? అంతఃకరణమే లేదు, మనసు అనేదే లేదు. మనసునే లయం చేసేసాం. ఆ మనసే పనిచేసే విధానాన్ని బట్టి 4 భాగాలుగా చెప్పుకున్నాం. అంటే అందులో చిత్తం ఉంది. ఆ చిత్తంలో ఏముంటాయి? వాసనలు, సంస్కారాలు ఉంటాయి. అవి కూడా రద్దయిపోతాయి. సాధిస్తే నిత్యం ఇంకెక్కడున్నట్టు? నేనులోనే. నేనైనా నేనులో ఉన్నట్టనమాట. మనసు కలిసిపోతే ఇంకేముంటదండి? నేనే ఉంటదనమాట. అంటే ఆత్మే ఉంటదనమాట. ఇట్లా మనకి ఇది రేపు కంటిన్యూ చేద్దామండి. ఇది ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది. మన యోగ పద్ధతిలో చెప్పుకుంటాము. అలాగే దీని తర్వాత ఈ సోహాన్ని తిరిగేస్తే హంసభావం అండి. అంటే మనం ఇంకొంచెం పైకి ఎదగాలి అంటే ఇక్కడే నిలబడిపోంగా మనం ఆత్మ దగ్గరే ఎదగాలి అంటే హంసను కూడా దాటాలి. అది కూడా మనకి ఎలా చేయాలన్నది మనకి చెప్పారండి. అది రేపు కంప్లీట్ చేసుకుందామండి ఈ ధ్యానం క్లాస్‌లో. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నాను. హరి ఓం అండి.